ఏలూరు జిల్లా కైకలూరు బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కైకలూరు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. నిర్వహణ కూటమి నేతలతో కలిసి కైకలూరు తహసీల్దార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్లలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు పర్యటించారు. మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. దేశంలో రాబోయే తరాలు సురక్షితంగా ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ పరిపాలన రావాలన్నారు. తనను గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. అల్లూరు జిల్లా చింతూరులో ముగ్గురు కిలాడి లేడీలు పట్టపగలే నీలిమ జ్యువెలరీ షాప్లో చోరీకి పాల్పడ్డారు. కస్టమర్ లాగా వచ్చిన ఈ మహిళలు రోల్డ్ గోల్డ్ చెవిదిద్దులు అక్కడ పెట్టి 50,000 విలువ చేసే బంగారు చెవిదిద్దులను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన షాప్ యజమాని అవక్కైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల గురించి ఆరా తీస్తున్నారు. ఏటూరు నాగారం ఏజెన్సీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. టీఎస్ఎండీసీ ఆన్లైన్ డీడీ తీసుకువెళ్లిన 3,500 రూపాయలు చెల్లించినా కాంట్రాక్టర్ లోడింగ్ చేయడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఎండీసీ అధికారుల దృష్టిలో పెట్టి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గోఖలేనగర్ ఇంటి ముందు ఈడ్చుతున్న యాదమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. దీంతో దొంగను వెంటాడి పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా కమనీయంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఆలయ కమిటీ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లిటిల్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ హనుమాన్ శోభాయాత్ర జరిగింది. లిటిల్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్ర స్వాగత వేదిక గత 15 ఏళ్లు నిర్వహిస్తున్నటువంటి స్వాగత వేదికకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అధ్యక్షుడు కొంగరి సతీష్.